కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ తెలుగు సీరియల్స్కి ముద్దు బిడ్డ అని చెప్పుకోవచ్చు. ఆవిడ్ని చూడగానే ఒక పెద్ద దిక్కుని చూసిన ఫీలింగ్ వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరో కాదు, రాగిణి గారు. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. మీకు కూడా ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నిజంగా అమ్మ, మిమ్మల్ని చూడగానే ఈ సీరియల్ ఇండస్ట్రీలో నేను కూడా సీరియల్స్ నుంచి వచ్చాను కాబట్టి రాగిణి అమ్మ అంటే ఒక మంచి చెడు చెప్తారు. ఒక ఫేవరెట్ పర్సన్ మీరు మా అందరికి, మా జనరేషన్కి మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటాం. కానీ ఎవరికి ఇప్పుడు కూడా బోర్ కొట్టకుండా ఇంకా పిలిచి నాకు వేషాలు ఇస్తున్నారు అంటే ఆ దేవుడు ఇచ్చిన వారం. మీ అందరూ ఆదరాభిమానాలని నేను మనస్ఫూర్తిగా చెప్తాను. మీరు ఎవరికి నేను అదే చెప్తున్నాను కదా, మా తెలుగు సీరియల్స్ కి మీరు ముద్దు బిడ్డ అంటే మీరు ఎప్పటికీ బోర్ కొట్టరు. థ్యాంక్ యూ. ఎలా అమ్మా, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మెయింటెనెన్స్ ఏమి ఉండదు, మంచిగా టైంకి తింటాను అంతే. అందరికీ అదే చెప్తా, టైంకి తినండి, మంచిగా దానికి తగ్గ వ్యాయామం చేయండి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఏది మనసులో పెట్టుకోవద్దు. కష్టం ఉన్నా ఎవరితో ఏం చెప్పుకుంటే పోతుంది. ఇష్టంగా చేయండి. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తే ఎలాంటి అనారోగ్యాలు రావు. అది నా ఉద్దేశం. అయితే మాత్రం నేనైతే అదే ఫాలో అవుతాను. ఏ పని చేసినా నాకు ఇష్టంగా చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తాను. అందుకని ఏది కష్టంగా అనిపించదు. అందుకని ఎప్పుడు హీ అని నవ్వుతూ హ్యాపీగా ఉంటాను అన్నమాట. మీరు చేయని రోల్స్ లేవు, మీరు నటించని పాత్రలు లేవు. ఏ రోల్ చేసినా దాంట్లో ఈ క్యారెక్టర్ మీకోసమే రాసారా అన్నట్టు ఒదిగిపోతారు. అంత చక్కగా అద్భుతంగా నటిస్తారు. తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఇంకా ఛానల్ మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నారు. 570 సీరియల్స్ చేశాను, ఎపిసోడ్లు కాదు సీరియల్స్. కానీ ఇప్పటికీ జనానికి నేనంటే బోర్ కొట్టట్లేదు. నేను వస్తున్నానంటే చూస్తున్నామండి, మీరు ఉన్నారు, దాంట్లో ఉన్నారు, దీంట్లో ఉన్నారు అని చెప్తుంటే అబ్బా అనిపిస్తుంది అనమాట నాకు నిజంగా. అంతే. ఎప్పుడైనా సరే అమ్మ, ఆర్టిస్ట్కి అలాంటి గుర్తింపు వచ్చిందంటే వరం అంతే. ఇంకా దాన్ని మించింది ఇంకా ఏదీ లేదు అసలు. ఒక ఎదుటి మనిషి మనల్ని పొగుడుతున్నారు అంటే మనకి అది టానిక్ లాగా, టాబ్లెట్ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ దానికి. ఎందుకంటే ఈవేళ ఇది, రేపొద్దున ఇంకోటి చేయాలి, ఇంకా చేయాలి, ఏదో చేయాలి, ఇంకా వాళ్ళని చూసి నేర్చుకోవాలి, వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా నేను. ఇప్పుడు కొత్త పిల్లలు చేస్తుంటే చూస్తూ ఉంటా, వాళ్ళు ఏదో కొత్తగా చేస్తారంటే వాళ్ళు చేసేది చూస్తే ఈ జనరేషన్ నచ్చుతుందేమో, అలా చేయాలేమో. నేను 35 ఏళ్ళ నుంచి యాక్టింగ్ చేస్తున్నాను, నేను చేసేది బోర్ కొడదేమో జనానికి, వీళ్ళు చూసి కొంచెం నేర్చుకుని చేద్దామా అని ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది అనమాట నాకు. బేసిక్గా అమ్మ, ఒక సీరియల్ 300-400 ఎపిసోడ్స్ అంటేనే ఇప్పుడున్న స్టోరీస్ బట్టి వావ్ గ్రేట్ అంటారు. అలాంటిది మీరు ఎపిసోడ్స్ దాటి కౌంట్ సీరియల్సే చేసేస్తారు. ఎంతో అనుభవం ఉంది, ఎన్నో రోల్స్ చేస్తారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి తప్ప మీరు కొత్తగా నేర్చుకునేది ఏం ఉండాలి. అలా కాదు, ఎప్పుడు ఎవరైనా సరే ఎంత ఏజ్ వచ్చినా నన్ను కరపట్టుకుని నడిచి వచ్చినప్పుడు వేషాలు ఇస్తే కూడా నేను అప్పటికీ చూస్తూనే ఉంటాను మానిటర్ దగ్గరకు వచ్చి, వీళ్ళు ఎలా చేస్తున్నారు అని. అలాగే ఉండాలిరా, అంతే. కొత్తదనం ఉంటూ ఉంటుంది. రోజులు మారుతున్నాయి, జనరేషన్ మారిపోయింది. అప్పుడులాగా ఇప్పుడు లేరు ఆర్టిస్టులు కూడా. ఆ డైరెక్టర్ చెప్పినట్టు చేసామా లేదా అని కూడా ఆలోచించట్లేదు వాళ్ళు. అదొకటి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు. వాళ్ళేమో ఏదో అనుకుని చేపిస్తూ ఉంటారు, వీళ్ళేమో అర్థం చేసుకోరు. చేశాం కదా సార్, ఇంకేం చేయాలి సార్ అంటుంటే అలా ఉండం మేము అలా ఉండేవాళ్ళం కాదు అసలు. పెద్ద పెద్దోళ్ళ దగ్గర, అందరి దగ్గర చేశాను. అక్కినే నాగేశ్వరరావు గారితో చేశాను, అందరితో చేశాను. వాళ్ళు కూడా అనేవారు అనమాట, రాగిణి నీకు ఏది చూసినా ఇంకా కొత్తగా ఏదో చూస్తున్నట్టు చూస్తావేంటి అంటే నేను అనేదాన్ని, లేదు సార్ చూడాలి, అలా చూస్తేనే నాకు నా మీద నాకు ఒక నమ్మకం, ఒక ధైర్యం పెరుగుతుంది. నేను ఇంకా ఏం చెప్పినా నేను చేయగలను, ముందుకు వెళ్ళగలను అని ఒక ధైర్యం వస్తుందండి అంటే నవ్వేవారు ఆయన నాగేశ్వరరావు గారు. అలాగా ఇప్పుడు జనరేషన్ కొంచెం తగ్గిపోయింది అది బాగా. నేను ఇప్పుడు వాళ్ళకి అదే చెప్తా, డైరెక్టర్ గారు చెప్పింది చేయగలుగుతున్నామా లేదా, ఇంకా ఏం చేయాలి, ఆ డైలాగ్ ఇంకా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఇంకా బాగుంటుందని నేర్చుకోండి అవన్నీ. అప్పుడే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ సీరియల్ చూసి నీకు ఇంకో 4 సీరియల్స్ రావాలి కదమ్మా అని చెప్తూ ఉంటాను అనమాట. అయ్యే మంచి మాటలు అన్నారు మీరు ఫస్ట్. ఎందుకు అంటే మీలా చెప్పేవాళ్ళు ఉండాలమ్మా. ఇప్పుడున్న జనరేషన్ లో ఏదో అగ్రెసివ్ గా కోపంగా వచ్చామా, ఒక మాట అంటే చిరులాడామా, ఒకళ్ళిద్దరు వింటారు, మూడో వాళ్ళ ఈవిడెప్పుడు ఎలాగ చెప్పుద్దని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా చెప్తూనే ఉంటాం. ఎందుకంటే మా అమ్మ నాన్నగారు అది చెప్పిన మాటలు అలా ఉండిపోయి మాకు అదే తీరులో పెరగడం వల్ల నాకు అలా వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. నన్ను ఎవరైనా తిట్టుకుంటున్నారో ఒక్కోసారి, ఇన్నిసార్లు అంటున్నానని అనుకుంటూ ఉంటాను. మళ్ళీ ఏం కాదులే, తిట్టుకుంటే తిట్టుకొని వాళ్ళకి మంచి చెప్తున్నాను నేనని చెప్తూ ఉంటాను అనమాట. అలా జరుగుతూ ఉంటుంది స్టోరీ. ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉండాలి, మేము వింటూ ఉండాలి. బేసిక్గా మాకు దగ్గరలో లేరు, మీరు ఉంటే ప్రతిరోజు ఒక గంట వచ్చి కూర్చుని అమ్మ చెప్పండి, క్లాస్ కర్ర టీచర్ లాగా నేర్చుకోవాలమ్మా.
నిజంగా మీలాంటి సీనియర్స్ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర నేర్చుకుంటాం. అల్లికలు పూసలు గుచ్చేవి అన్ని నేర్చుకుంటా అంటారు ఆర్టిస్టులు వచ్చి పాపం. వచ్చేస్తాం అక్క మీ ఇంటికి అవి గుచ్చడం ఎలాగో నేర్పించవా, అల్లడం ఎలాగో నేర్పించవా అంటారు. కానీ ఆ టైం ఉండదు కదా పాపం వాళ్ళు కూడా. అలా అన్నమాట. ఈ కూడా క్లాస్ తీసుకోమంటాం, మంచి మాటలు కూడా. సో అమ్మ, మీకు ఇంత బిజీ షెడ్యూల్లో ఈ కుట్లు అల్లికలు ఇవన్నీ చేసే టైమింగ్ నేను కొన్ని చూసాను మీ వీడియోస్. అంత టైం, అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఓపిక అంటే షార్ట్ అయిపోగానే గ్యాప్ ఉంటుంది. తర్వాత సీన్లో ఉన్నారమ్మా మీరు, లేకపోతే ఈ సీన్లో లేరమ్మా మీరు అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అందరూ చక్కగా మంచం ఎక్కి పడుకుంటారు. నాకు షూటింగ్ లొకేషన్స్లో బెడ్ ఎక్కి పడుకునే అలవాటు లేదు. 35 years నుంచి ఒక్క మంచం మీద కూడా నేను పడుకున్నదే లేదు షూటింగ్కి వచ్చి. అదొకటి మాత్రం ఈ విషయం ఎవరికి తెలీదు. తెచ్చుకుంటే నా చైర్ తెచ్చుకుని కాసేపు జారబడతాను తప్ప షూటింగ్ ఆ ప్లాస్టిక్ చైర్స్లోనే వెనక తిరిగి అలా జారబడి ఒక్క చిన్న అలా కళ్ళు మూసుకుంటే ఏమన్నా కళ్ళు అవి మండుతుంటే నైట్ షూట్లు ఉంటాయి కదా అప్పుడు. అంతేగాని ఎప్పుడు బెడ్ మీద పడుకోను. ఇప్పుడు అమ్మాయిలు ఎలా అంటే గ్యాప్ దొరికిందంటే డబక్కన వెళ్ళి పడుకుని అని నిద్రపోతూ ఉంటారు. నేను అలా చేయను అనమాట. ఆ గ్యాప్లో వెళ్ళి చక్కగా ఎప్పుడు నా దగ్గర కవర్లో ఉంటాయి కార్లో, అయితే ఆ కవర్ తీసుకురా అని చెప్తాను. తెచ్చిస్తాడు మా శ్రీశైలం. శుభ్రంగా అక్కడ పెట్టుకుని అన్ని గుచ్చి హీరోయిన్లకి అందరికీ చేతికి బ్రాస్లెట్, కాలికి నల్లపూసలతో దిష్టి పూసలు అన్నీ గుచ్చి ఇస్తూ ఉంటాను అనమాట. ఏదో టైం పాస్ అంటే ఇంటికి వెళ్ళాక ఎలాగో పడుకోవడమే కదా, ఇక్కడైనా మనం ఫ్రెష్గా ఉండాలి. చూసే సీరియల్లో కూడా మనము నిద్రమోహన్ లాగా సీన్లు చేస్తే ఏం బాగుంటుంది. అవును, అందుకని అలా ఉంటాను అనమాట. అలా అలవాటు చేసుకున్నా. అలాగే 100 చీరలు నేను పెయింటింగ్ చేసుకున్న షూటింగ్స్లోనే. అన్నీ చాలా చేశాను. అందరూ వాణిశ్రీ గారితో సహా నేను అల్లిన ఊలు, ఫ్లవర్స్ మూడియా పెట్టుకున్నారు. సౌందర్య గారు, వాణిశ్రీ గారు, పాత లత గారు అందరికీ ఇచ్చా. మొత్తం గిఫ్ట్లుగా ఇస్తూ ఉంటాను. ఎవరైనా నేను చేసేటప్పుడు బాగుందండి అంటే చాలా సాయంత్రం వాళ్ళకి ఇస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అనమాట. లైట్లో అయినా కూర్చుని అల్లేస్తూ ఉంటాను అనమాట. మరి నాకోసం ఏం తెచ్చారు? ఏం తేలేదు, కింద అల్లి గుచ్చి ఉంది, కాలికి పూసలు ఇస్తాను. అవునా, బ్లెస్సింగ్ అది నాకు. తప్పకుండా. సో చాలా మంది సీనియర్ యాక్టర్స్ అప్పటి నుంచి కూడా మీరు ఇది చేస్తూనే ఉన్నారా? ఇప్పుడు నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. మా అమ్మగారు వైర్తో బుట్టలు అల్లేవారు. తులసి కోట, పక్షులు అన్నీ వేసి వైర్తో అల్లేవారు. ఆవిడ చూసారు 2-3 రోజులు కూర్చుని, దీంతో ఏదైనా ప్లాన్ చేయాలి ఇదే అల్లికతో అని ఊలతో మొదలు పెట్టా అనమాట. మూడి అల్లడం, ఫ్లవర్ చుట్టూ ఫ్లవర్ అల్లడం, అలాగా ఇంకా అన్ని ఏదంటే అది పూసలు అల్లడం అన్నీ నేర్చుకున్న అమ్మని చూసి. ఇంకా అలవాటు పోలేదు, నాకు చేతులు ఊరుకునే ఉండవు అనమాట. సో మీకు కావాల్సిన యాక్సెసరీస్ అన్ని మీరే చేసేస్తారు? ఇవన్నీ నేను గుచ్చుకున్నవి అన్ని, మొత్తం రకరకాల పూసలన్నీ. ఈ సీరియల్లో వేసే పూసలన్నీ నేను గుచ్చుకున్నవే అన్ని. దీంట్లో చాలా చక్కగా ఉంది అసలు. ఒక అందమైన వీడియో క్యారెక్టర్ ఇచ్చారు ఈ సీరియల్లో నాకు, రాధకు నీవేరా ప్రాణంలో. దానికి తగ్గట్టు యాక్సిడెంట్లో నాకు కాళ్ళు పోతాయి అనమాట. ఓకే, కాళ్ళు పోతే ఇంక వీల్ చైర్. కంప్లీట్ సీరియల్ మొత్తం వీల్ చైరే. ఒకసారైనా లేపండి సార్ కల్లోనైనా అంటాను. లేపట్లేదు మా డైరెక్టర్ గారు. మరి అడగాలి అనురాధ మేడం అడిగి తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఒకసారైనా లేపి ఒక స్టెప్ వేస్తే బాగుండని ఉంది. సో త్రూఅవుట్ సీరియల్ కూర్చోబెట్టేస్తే మీలా పనిచేసి చలాకీగా ఉండే వాళ్ళకి అలా కూర్చోవాలి వచ్చింది. కానీ మంచి స్టోరీ స్టోరీ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నిరుపమ్ గారు కూడా సూపర్ యాక్టర్. ఆయన ఆ అబ్బాయి గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు. నిజంగా గ్రేట్ యాక్టర్ ఆ అబ్బాయి. చాలా సిన్సియర్. ఏ సీన్ ఇచ్చినా కూడా అసలు వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టాడు ఈ అబ్బాయి చక్కగా. ఓంకార్ గారు ఎట్లా ఉండేవాడో సిన్సియర్గా, అలాగే ఈ అబ్బాయి కూడా. ఆయనది ఒక స్టైలు, ఈ అబ్బాయిది అసలు సపరేట్ అనమాట రూటు. నేను ఆయనతో కూడా చేశాను. ఆప్తుడు సినిమాలో ఆయన నేను వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చేశాము, ఓంకార్ గారు, నిరుపమ్ వాళ్ళ ఫాదర్తో. ఇప్పుడు ఆ అబ్బాయితో చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మంచి బిహేవియరు, చాలా గౌరవంగా ఉంటాడు అందరితోనూ. తన పని ఏదో తను ఎంతసేపు ఇప్పుడు చెప్పాను కదా, నెక్స్ట్ సీన్కి ఏం చేయాలి, ఎలా రెడీ అవ్వాలి, డ్రెస్సింగ్ కానీ, క్యారెక్టర్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు ఆ అబ్బాయి. ఓకే, అలాగే ఈ హీరోయిన్ కూడా హిట్లర్ గారి పెళ్ళంలో అది చేసింది. ఆ అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్. ఆ అమ్మాయి కూడా అప్పుడప్పుడు చిన్నగా కోపగించుకుంటూ ఉంటుంది, ఉమ్మని మూతి పడుతుంది, మళ్ళీ అప్పుడే మామూలు అయిపోతూ ఉంటుంది అనమాట. చిన్నపిల్ల కదా ఇంకా బాబు. నేను అనుకుని నవ్వుకుంటూ ఉంటాను, నేను అలా చేయకూడదు అంటే లేదమ్మో ఇలాగా ఉంటుంది, మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటుంది అనమాట. ఆడపిల్లలు కదా పాపం, వాళ్ళని ఏమంటాం. అవును.
మంచి స్టోరీ, చాలా బాగుంది. హీరోయిన్ మదర్గా ఇచ్చారు నాకు క్యారెక్టర్. హీరోయిన్ మదర్ నాకు 2 కూతుళ్ళు, 1 కొడుకు అనమాట. కొడుకు పెద్దోడు, రెండోది హీరోయిన్, మూడోది చిన్న కూతురు ఒక అమ్మాయి ఉంది. ముగ్గురిని పెట్టుకుని కుంటావిడ అందరు పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని పిలిచి లవ్ స్టోరీ చెప్తా ఉంటుంది అనమాట. నా లవ్ స్టోరీ తెలుసా మీకు, పాపం అక్కడ ఉన్నాడు ఆయన, అక్కడ ఉద్యోగం ఉందో లేదో మా ఆయనకి అంటూ ఉంటుంది అనమాట. అలా కామెడీ, ఫుల్ కామెడీ. కూర్చుని కూడా కామెడీ చేపిస్తున్నాను నాతో. ఎందుకు అంటే 3 years బెస్ట్ కామెడియన్గా నంది అవార్డు తీసుకున్నాను నేను 2006, 7, 8 గవర్నమెంట్ నుంచి. గ్రేట్ అమ్మా. ఇప్పుడు నందులు 5 వచ్చినాయి నాకు గవర్నమెంట్ నుంచి. కాబట్టి వాళ్ళు మరి అలా అనుకుని ఇచ్చారో ఏమో తెలియదు, కూర్చోబెట్టి కూడా ఫుల్ కామెడీ అనమాట. ఈ బాడీ మాత్రం అని చెప్తా ఉంటుంది అలా. సో మీకు డాన్స్ చేయడం బాగా ఇష్టం? చాలా ఇష్టం. ఇప్పటికీ క్లాసికల్ చేస్తూనే ఉంటాను. ఇప్పటికీ క్లాసికల్ చేస్తూ ఉంటాను. ఎవరిని పిలవని వాళ్ళదే పాపం అంతే. ఉందమ్మా ఇలా అంటే నేను చేయనా అండి అని అడిగేసి వెళ్ళిపోయే రకాన్ని అనమాట. సో ఈ సీరియల్లో డ్రీమ్ లో అయినా ఒకసారి తీన్మార్ వేయిస్తే బాగుంటుంది. అవును, ఒకసారి లేపారు నాగార్జున గారు చైర్ పెట్టి ఫస్ట్ ఎపిసోడ్ లో లేపారు. నిన్ను అని లేస్తాను అంతే, అయిపోయింది, కళ అయిపోయింది, చూసుకొని కూర్చుంది మళ్ళీ. మరి అడగలేదా డైరెక్టర్ గారిని? ఒకసారి అడిగాను, ఒకసారి సార్ ఇప్పుడు ఏదో కళ తీస్తున్నారు మాకు సీన్లు, కళ్ళ అయినా నుంచోబెట్టండి సార్ ప్లీజ్ సార్ అంటే, అయ్యో వద్దండి వద్దండి కూర్చోండి అన్నారు. ఒక్క తీన్మార్ చేసి గ్యాప్ ఇచ్చేస్తానని చెప్పాల్సింది అన్నాను నేను. ఇప్పుడే జోకేసి నవ్వేసి వచ్చా. మంచి సీన్లు జరుగుతున్నాయి అంత. నా కూతురు పెళ్ళి హడావిడి అంతాను చాలా. మదర్ క్యారెక్టర్ ఎవరో మలయాళం ఆవిడని పెట్టారు, ఆవిడ కూడా మంచి ఆర్టిస్టు. తర్వాత ఇంక అందరూ మన తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా మంది. అందరూ ఇక్కడ ఒక కుటుంబం లాగా. రాధకు నీవేరా ప్రాణం సీరియల్ చాలా సరదాగా, అప్పుడప్పుడు సీరియస్గా, అప్పుడప్పుడు జోక్గా అలా నడుస్తూ ఉందన్నమాట. సో అన్నీ ఉండాలి కదమ్మా. అన్నీ ఉంటేనే కదా వేపు పచ్చడి, చేదు తీపి అన్నీ ఉంటేనే సంవత్సరానికి మనకు వేపు పచ్చడి లాగా. ప్రతి మనుషులు అన్నీ ఉంటారా, ఏది లేదని నన్ను. ఇప్పుడు ఎవరి మీద కోపం వస్తే నాకు కోపం వస్తుంది కొంచెం, అంటే ఎక్కువ రాదు, అంత రాదు కొంచెం. అలా మంచి సీరియల్ 3 గంటలకు వస్తుందిగా జీ తెలుగులో. మంచి స్టోరీ బాగుంది. ఈ సెట్లో మీ ఫేవరెట్ ఎవరమ్మా? బాగా ఇష్టం వీళ్ళు నాకు అంటే, మీరు అందరినీ బాగానే చూస్తారు, బట్ వీళ్ళంటే కొంచెం ఇష్టం అని. ఇష్టం అంటే కెమెరామెన్ గారు, కుమార్ గారు, పాపం చాలా మంచి వ్యక్తి. అందరిని అందంగా చూపిస్తాడని కాదు కానీ ఆయన బిహేవియర్ చాలా మంచిదే. ఎప్పటి నుంచో తెలుసు నాకు, దగ్గర ఆయన ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి, కెమెరా అసిస్టెంట్ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా అందరిని గౌరవించడం కానీ అందరినీ బాగుంది. అందరూ మంచి టీము, కో డైరెక్టరు అందరూ కూడా. ఎప్పుడైనా సరే అమ్ములు చెడుగా ఎప్పుడు కనిపిస్తారంటే మన వాళ్ళని అర్థం చేసుకోకపోవడంతో చెడుగా కనిపిస్తాడు. మన వాళ్ళని అర్థం చేసుకుంటే ఎంత చెడోడైనా కూడా మనకు మంచిగానే కనిపిస్తాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవని, మనకు అందరూ మనం ఒక ఫ్యామిలీ, మనం ఇక్కడ వచ్చాము ఈవేళ వీళ్ళతో ఉండాలి, కలిసి బాగా చెయ్యాలి అని అనుకున్నామంటే అందరితో కలిసిపోతాం. ఎంత గట్టిగా అరిచేవాళ్ళు కూడా మనల్ని చూస్తారు, అమ్మ తిన్నారమ్మ అని అడుగుతారు. అది చాలదా మనకి. అవును, మనం అంటే మా అమ్మగారు అనేది నోరు మంచిదే తూరు మంచిది అవుద్దమ్మా అని. మనం ఎదుటి మనిషిని ఎప్పుడైతే గౌరవించామో వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. అది ఒక్కటి తెలుసుకోవాలి ఇప్పుడు జనరేషన్ అయితే మాత్రం. నేను పొగరుగా ఉంటాను, నేను వాడిని ఎదిరిస్తాను, వాడు నన్ను ఎందుకు గౌరవించడు అని అంటే తప్పది. అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం గౌరవిస్తేనే ఎదుటి వాళ్ళు మనకు గౌరవాన్ని ఇస్తారు, మర్యాద ఇస్తారు. అది నా పద్ధతి. కాబట్టి ఈ యూనిట్ మాత్రం అందరూ చాలా ఇష్టంగా ఉంటారు. శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. రోజు వచ్చి ఒకసారి పలకరించేసి అందరినీ ఆర్టిస్టులను వెళ్ళిపోతూ ఉంటారు. ఏ కష్టం ఉన్నా కూడా నాతో చెప్పండి అమ్మా అంటూ ఉంటారు పాపం. ఓకే సార్ అంటాం, ఏం లేదండి బాగుంది అని చెప్పేస్తాం అనమాట. అలా అందరు కో ఆర్టిస్టులు అందరూ రూమ్లో కూర్చుని మొత్తం బతకాని వేసుకుని ఫుల్ అందరూ అన్ని కూరలు తెచ్చుకుని రకరకాల కూరలు నేను రోజు వంట చేసుకొస్తాను. 2-3 కూరలు శుభ్రంగా అందరం కలిసి తినేస్తూ ఉంటాం. మీరే కుక్ చేసుకొస్తారమ్మా? చేస్తా. పొద్దున్నే లేచి 5 o'clock రోజు నా వంట నేనే తెచ్చుకుంటా. వీళ్ళ దగ్గర కొంచెం పెరుగు, మధ్యాహ్నం ఒక టీ ఇమ్మంటాను అంతే, ఇంకేం తాగడం. సో అందరూ చక్కగా మంచిగా మంచిగా రౌండ్గా కూర్చొని ఎక్కడ ఉంటే అక్కడ మంచి బాతకాన్ని వేసుకుని తినేస్తాం అనమాట. అమ్మ 500+ పైనే సీరియల్స్ చేశారు. ఇన్ని సీరియల్స్ చేసి మీకు సీరియల్స్ అంటే బోర్ కొట్టట్లేదా? అంటే ఓపిక ఉండాలి సీరియల్స్ చేయాలంటే. ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చి midnight 2 అవుతుందో, మళ్ళీ నెక్స్ట్ డే 5 వెలుగు వచ్చేసాక 7-8 అయ్యాక కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. మార్నింగ్ వరకు కూడా చేసేస్తాం. అంత ఎండ వచ్చేస్తుంది సార్ అంటే, ఇదే నైట్ సీన్ కదా ఒకటి షార్ట్ చేసేద్దాం అని చేసి 7 o'clock ఇంటికి పంపించిన రోజులు ఇన్ని ఉన్నాయి నా దగ్గర. కానీ ఏంటో తెలీదు, అది ఒక జాబ్ అని నేను ఎప్పుడు అన్ను. ఆ ఇంట్రెస్ట్ చేయాలని ఒక
తపన అంతే. ఆ తపన లేకపోతే ఇన్ని చేయలేకపోదు నేనైతే. ఎందుకంటే నా ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇళ్ళకి శాశ్వతం అయిపోయారు. అందరూ చాలా మంది, సుమా, నేను, ఉదయభాను అందరం ఒకసారే వచ్చాము. వాళ్ళందరూ యాంకరింగ్లో అది వెళ్ళిపోయారు. నేను ఇలా ఆర్టిస్ట్గా ఉండిపోయి ఇన్ని వందల సీరియల్స్ వేసాను అంటే ఆ ఇంట్రెస్ట్ అంతే. నాకు ఇది ఒకటే వచ్చు, ఈ పని బాగా చేయాలి, నేను చేయాలనుకున్నాను, చేసేసాను అంతే. చేస్తూ ఉన్నాను ఇంకా. మీరు ఒకటే సీరియల్ కాకుండా బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడు చూసినా వర్క్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు ఖాళీగా ఉండరు. ఈ షెడ్యూల్స్ అన్నీ అమ్మాయి ప్యాకప్స్ అన్నీ లేట్ నైట్ అవ్వడం వల్ల మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుని కుక్ చేసుకొని ఇంత టైం మీకు అసలు సరిపోతుందా? నైట్ 11 o'clock వెళ్తే కూడా పొద్దున్న 5కి అలారం మోగ్గానే లేస్తారు. ఇక్కడే ఇంకంతే చెప్తున్నానుగా, ప్లాస్టిక్ చైర్లో కూర్చొని కునిపాట్లు పడ్డవే కాసేపు అంత నీరసం వస్తే. లేదు అంటే కనుక అలా కూర్చునే ఉంటాం మళ్ళీ నైట్ వరకు అంతే. ఆ దేవుడు ఆ ఓపిక ఇచ్చాడేమో నాకు. అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫీల్డ్లో. ఎలా ఉంటారండి ఇలాగా, అసలు ఏంటండి మీరు, నేను రాత్రి 12 దాకా చేసి వెళ్ళారు, పొద్దున్నే మళ్ళీ వంట చేసుకొచ్చేసారా, అయిపోయి అది ఇది అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనంట చేయాలి కదా పొద్దున్నే, ఇంకేముంది షెడ్యూల్ అయిపోతుంది. 1 week పెడతారు అమ్మలు షెడ్యూల్. ఆ 1 week కష్టపడితే తర్వాత 15 రోజులు మళ్ళీ కూర్చోవడమే మా పని ఈ సీరియల్కి. అలాగే మనం లెక్క వేసుకుంటే మనలో స్ట్రెయిన్ అనిపించదు. ఈ వారం రోజులు మంది కాదు, వాళ్ళది డేటు, ఎంతసేపు చేస్తే చేయనీలే. నేను ఎవరిని ఏంటి 10 తర్వాత చేస్తున్నారు, నేను వెళ్ళిపోవాలి అది ఇదని ఎప్పుడు అనలే. 1-2 సార్లు అని ఉంటాను అంతే ఇన్ని సంవత్సరాల నుంచి. అంతకన్నా ఎవరిని 10 తర్వాత నాకు చెప్పలేదు, మీరు నైట్ 11 అయినా 12 అయినా తీస్తూనే ఉన్నారు ఏంటి సార్ అని ఎప్పుడు ఎవరిని అడగను. అలా కూర్చొని ఉంటాను అనమాట. ఏంటమ్మా మీరు సీనియర్ అయ్యి ఉండి ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు, అడగరు, వాళ్ళని డిమాండ్ చేయరు అంటూ ఉంటారు వీళ్ళు. ఎందుకు డిమాండ్ చేస్తే ఏముంది, చెడ్డ పేరు తప్ప. ఆవిడ బాబాయ్ ఆవిడ వద్దండి బాబా అని అంటారు తప్ప అయ్యో ఆవిడని పిలవండి అని అనరు కదా అని చెప్పి నేను అంటాను అనమాట. మీ ఓపిక్కి చాలా మెచ్చుకోవచ్చమ్మా. నిజంగా. ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నారా అమ్మా? ఆ సినిమా సిఐ భారతి అని ఒకటి చేస్తున్నాం. దాంట్లో హీరోయిన్ మదర్ క్యారెక్టర్ బాగుంది. అది కూడా రమణారెడ్డి గారిని అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు తీస్తూ ఉంటారు. ఆయన రియల్ స్టోరీ ఒక సినిమా చేశాను. గ్రీన్ కార్డ్ అని ఒకటి తీశారు ఆయన. ఇది 3వ సినిమా ఆయన సినిమాలో నేను చేయడం. హీరోయిన్ మదర్, దాంట్లో 2 songs నాకు డాన్స్ బాగా చేశాను. సూపర్ గా చేశాను. తీన్మారా లేకపోతే భరతనాట్యం? తీన్మార్ కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక సాంగ్. మొత్తం కాలనీ ఆడవాళ్ళందరం కలిసి అప్పడమే అప్పళమే అప్పళమే అనుకుంటూ ఒక పాట అనమాట. ఫుల్ అది ఇప్పుడు వచ్చే ట్రెండ్ లో మళ్ళీ మన ఇన్స్టాలో అది హిట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ట్రెండింగ్ అవ్వచ్చు డెఫినెట్గా. ఎందుకంటే ఆ ఊపు ఉంది ఆ సాంగ్ లో. చాలా బాగా చేసాం సాంగ్ అందరం కలిసి. చూడాల బాబా దయ అందరి అభిమానం అంతే. మిమ్మల్ని చూస్తే బాగా అర్థం చేసుకుంది అని ఇందాక అమ్మ చెప్పారు కదా. ఎందుకంటే అమ్మ నేను ఒకే ప్రాంతంలో పుట్టాం అనమాట, సింగనూరు దగ్గర. అది నాకు వెరీ రీసెంట్ గా మీ సిస్టర్ వల్లే తెలిసింది. రాగిణి అమ్మ ఇక్కడే పుట్టారా అంటే అవునరా అనేసి. పుట్టింది అక్కడే కానీ పెరిగిందంతా మెడ్రాసు. డాన్స్ నేర్చుకున్నాం వెంపటిసెన్ సత్యం గారి దగ్గర. వచ్చేసి హైదరాబాద్ నుంచి 35 years నుంచి ఫస్ట్ సినిమా గాయం నాది. అక్కడ నుంచి సినిమాలు సీరియల్స్ అన్ని చేసుకుంటూ దూరదర్శన్ నుంచి గెంటుకుంటూ అన్ని ఛానల్స్ వచ్చేసరికి అన్ని ఛానల్స్ చేసేసాను. మొత్తం ఒక 570 సీరియల్స్ 180 సినిమాలు చేశాను. మొత్తం అన్ని 360 డాన్స్ ప్రోగ్రామ్స్ చేశాను. మొత్తం స్టేట్స్ అమెరికా, సింగపూర్, కువైట్, దుబాయ్, ఖతార్, జర్మనీ అన్ని ఊర్లో ప్రోగ్రామ్స్ చేసి వచ్చాను. అన్ని కవర్ చేసేసారు, ఆల్రౌండర్. మరి మన ఊరికి ఎప్పుడైనా వస్తూ ఉంటారమ్మా? సింగనూరు గంగావతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి వస్తాము జనవరిలో. ఓకే. ఎప్పుడు మా ఊర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది. పురంతున్ అంటాం, పురంతున్ దగ్గర ఉంటుంది గుడి. ఆ గుడికి ఎప్పుడు నేను పంచాది పట్టుకెళ్ళి షష్ఠికి పెడతాను. అమ్మ మీరు ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. దాంట్లో మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ వాణిశ్రీ గారితో చేశాను, నాగేశ్వర గారితో చేశాను. వాళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం నాకు. నాగేశ్వర గారు కూడా నేనంటే చాలా ఇష్టపడేవారు. ఇప్పటికీ వాణిశ్రీ అమ్మగారితో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను. నిన్నగాక మొన్న ఇప్పుడు రాజేశ్వరి గారు కూడా నాకు నా నెంబర్ తీసుకుని ఆవిడ నెంబర్ నాకు ఇచ్చి ఆవిడ ఫోటోలు అవి పెడుతూ ఉంటే వాట్సాప్లో నా కడుపు నిండిపోతుంది అనమాట. నిజంగా అలాంటి నటులు నిజంగా మనతో మాట్లాడుతున్నారంటే నేను చాలా హ్యాపీ అనమాట. ఏం పుణ్యం చేసుకున్నాను రా దేవుడా అనుకుంటూ ఉంటాను. వాణిశ్రీ అమ్మ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. నాకు చాలా ఇష్టం ఆవిడంటే. అమ్మ మీరు ఎంతో మందికి ఎన్నో నేర్పించి ఉంటారు, ది బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకుంటారు. మీరు తీసుకున్న కాంప్లిమెంట్లో ఇది నాకు చాలా మంచి కాంప్లిమెంట్, చాలా హ్యాపీగా ఫీల్ అయిన కాంప్లిమెంట్ అనేది ఎవరి నుంచి? జంజాల గారు నన్ను రాగిణి నువ్వు సినిమాలు తీసినప్పుడు పరిచయం అవ్వలేదమ్మా, లేకపోతే నిన్ను కూడా మంచి ఆర్టిస్ట్ని చేద్దును అన్నారు. అయ్యో పర్వాలేదు గురువు గారు నాకు అదృష్టం లేదు అంటే, లేదమ్మా ఇప్పుడు ఏం తక్కువ కాదు, నువ్వు టీవీకి
శ్రీలక్ష్మి, ఆవిడ సినిమా శ్రీలక్ష్మి, నువ్వు టీవీ శ్రీలక్ష్మి అన్నారు. నా కడుపు నిండిపోయింది సార్, ఇంకేం కావాలి, నన్ను టీవీకి శ్రీలక్ష్మిని చేశారు, ఇంకేం కావాలి సార్ అంటే ఆయన చాలా ఫీల్ అయ్యారు పాపం. నాకు ముందు పరిచయం ఉండుంటే నా సినిమాల్లో తప్పకుండా చేసి ఉండేదాన్ని అమ్మ అన్నారు. ఇంకా మాటకన్నా ఇంకేం కావాలా కదా. అవును. ఆయన దగ్గర తీసుకున్న అభివృద్ధి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు చేశాను భాషల్లో. నేను సినిమాలు చేశాను, సీరియల్స్ చేశాను. ఉపేంద్ర గారి సినిమాలు చేశాను, కన్నడ సీరియల్స్ చేశాను. తమిళ్లో విజయకాంత్ గారి సినిమా అది చేశాను, సీరియల్స్ చేశాను. తమిళ్ మంగతాయారు, ఇవన్నీ మై నేమ్ ఇస్ మంగమ్మ, మసాలా కుటుంబం, ఇవన్నీ సినిమాలు సీరియల్స్. తెలుగులో అయితే కన్నడలో మాట్లాడతారా అమ్మ? మాట్లాడతా. ఫ్లూయెంట్గా మాట్లాడతారా? రాదు. ఓకే, కొంచెం 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 తోడ తోడ ఆత ಸ್ವಲ್ಪ 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 బರುತ್ತೆ. ఓకే అమ్మ, ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తుంటారు, ఎంతో మందికి ఎన్నో షేర్ చేసుకుని ఉంటారు. ఇప్పటి వరకు అరే నేను పలానా విషయం ఎవరికి చెప్పలేంది అనేది ఏమైనా ఉందా? ఇప్పుడు వరకు చెప్పాను, షూటింగ్లో పడుకోనండి మంచం ఎక్కి అని చెప్పి. ఎంతకన్నా సీక్రెట్ ఇంకేముంది. అంతేనా? అంతే. అమ్మ, మీకు ఫేవరెట్ క్రష్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? వీళ్ళు ఈ హీరోని చూసినప్పుడు, ఈ పలానా యాక్టర్ని చూసినప్పుడు నా క్రష్ ఈయన పెళ్లి చేసుకుంటే బాగుండేది అలా? లేదమ్మా, నేను ఇంటర్వ్యూలో చెప్పాను కదా, నాకు చిన్నప్పుడే మాది పెద్ద ఫ్యామిలీ, 13 మంది పిల్లలం మేము. నేను 12వ దాన్ని. నాకు 12 ఏళ్ళకే నేను పెద్దదాన్ని అవగానే 13వ సంవత్సరం రాగానే పెళ్లి చేసేసారు మా ఇంట్లో. 14వ సంవత్సరం వచ్చేసరికి పిల్లోడు నా చేతిలో, ఒక కొడుకు పుట్టాడు నాకు. ఇంకా అతనేమో వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇంక నా దారిని ఏదన్నట్టు కష్టపడుతూ అలాగ అమ్మని నాన్నగారిని తీసుకొచ్చి, పక్షవాతంతో ఉన్న నాన్నగారిని తీసుకొచ్చి మంచం మీద ఉండేవారు ఆయన. అలాగే తీసుకొచ్చా కర్ణాటక నుంచి. అమ్మ నాన్నగారు నేను ఉండి కష్టపడి వాళ్ళతో ఉంటూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తే 500 ఇచ్చేవారు. సౌమిత్రి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని ఉండేది క్రాస్ రోడ్స్లో. ఆ స్కూల్లో చేస్తూ నెలకు ఒక 6 ప్రోగ్రామ్ చేస్తే 3000 వచ్చేవి. ఒక 750 రూపాయలు ఇంటి అది కట్టి, 1000 రూపాయలు నాన్నగారు మందులు కొని, ఒక 1000 రూపాయలు ఇంట్లోకి సరుకులు, నాకు బస్సుకు తిరగడానికి లక్డీ కబ్బులకి ఇంటికి. ఎందుకంటే టీవీ ఆఫీసులన్నీ లక్డీ కబ్బుల్లో ఉండేవి. సిఎస్ రావు గారి ఆఫీసు, త్రినాథ్ రావు గారి ఆఫీసు, వీళ్ళందరూ ఆ ఆఫీసులు తిరగడానికి ఒక 200-300 పెట్టుకుని అలాగా మొత్తం గెంటుకుంటూ వచ్చి 6 అక్క పిల్లలు చదువు లేకుండా ఉన్నారు కర్ణాటకలో అని అక్కే చూసావన్నమాట నా కొడుకుని కూడా. అప్పుడు అక్కని నా అక్క కొడుకులు ఇద్దరిని తీసుకొచ్చి ముగ్గురిని త్యాగరాయ కాన్సెప్ట్ దగ్గర జ్యోతి బాల మందిర్ అని ఉంది, దాంట్లో వేసా. సంవత్సరానికి 750 రూపాయలు స్కూల్లో చదువుకుని వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్లు అయ్యారు నా కొడుకులు మంచిగా. అక్క కూడా చనిపోయారు, ఇప్పుడు లేరు. ఇంక నేనే పెంచాను అనమాట వాళ్ళని. పెళ్ళిళ్ళు కూడా నేనే చేశాను. వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్లు అయ్యి చక్కగా ఒక్కొక్క ఇల్లు కొనుక్కుని సెటిల్ చేశాను అనమాట వాళ్ళని. నేను సాధించింది అదనమాట, బతికుండి. నేను ఎవరితో సంబంధం పెట్టుకోలేదు, ఎవరిని పెళ్ళి చేసుకోలేదు, మళ్ళీ అలా ఉండిపోయాను అంతే. అదే నా లైఫ్. అంతమందిసేపు కాస్త హ్యాపీగా ఉండాలి. టక్కన తీసుకుపోతే చాలా దేవుడు అని దండం పెడతాను. అయ్యో, ఇంకా మీరు చేయాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయమ్మా. ఎందుకంటే అంతమంది పిల్లల్లో చిన్న మీరైనా కానీ మీకేం ఆ ప్యాంపరింగ్, ఆ ముద్దు ముచ్చట అనేవి లేదు. రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని పూల పాన్పు అనేది మీకు ఎక్కడా లేదు. ప్రతిదీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి చేసుకున్నారు. ఆ చిన్న బాధ ఒకటి కడుపులో ఉంటుంది కానీ పైకి రాదు. ఎప్పుడు షూటింగ్ వస్తే అనుకుంటూ నవ్వుకుంటూ సరదాగా గడిపిస్తాను. ఎందుకంటే అది అందరికీ సాధ్యం కాదు. కడుపులో అంత పెట్టుకొని అన్ని దగ్గరుండి అన్ని చూసుకొని ఇంత హ్యాపీగా సాధించాను కదా మొత్తానికి. నేను చదువుకోలే, అక్షరం ముక్క చదవలేదు, స్కూల్కి పంపించలేదు నన్ను ఎవరు. కానీ నేను ఏంటంటే నేను మనిషిగా బతుకుతున్నందుకు నేను ఏదన్నా చెయ్యాలి, ఏదన్నా సాధించాలి. నేను ఎందుకు సాధించలేను, నన్ను ఎందుకు వీళ్ళందరూ భయపడుతున్నారని పట్టుబట్టి అసలు 2-3 సార్లు చచ్చిపోవాలని కూడా అనిపించేది. కానీ ఎందుకు చచ్చిపోవాలి, నేను ఎందుకు బతకలేను? మనిషిని బతకనివ్వరా? ఎవరితో అయినా సంబంధం పెట్టుకుంటే నేను బతకలేమా ఈ పట్టణంలోనూ అని చెప్పేసి అలాగే ఉన్నాను. పట్టుదలగా ఉండి కష్టపడి ఎంత వస్తే అంత 300 ఇచ్చేవారు. ఒక రోజంతా క్యారెక్టర్ నర్సో పని మనిషో ఏదొస్తే దానికి వెళ్ళిపోయేదాన్ని, బతికిచ్చేదాన్ని కాదు. ఎప్పుడు పని కావాలి, పని అంతే. ఈరోజు ఏంటి, అయిపోయి రేపు ఏం రాలేదండి, అమ్మాయి పని అమ్మాయి వేషం చేస్తాం రాగినా వచ్చేస్తాను సార్ అని చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఆ 300 తీసుకుని వచ్చేసేదాన్ని ఇంటికి. అలాగా ఎవరిని నేను ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు కూడా చాలా గౌరవిస్తాను. అందుకే వాళ్ళందరూ నన్ను చూడగానే పలకరిస్తారు, అమ్మ బాగున్నారమ్మా, తిన్నారమ్మ రాగిని అమ్మ అని. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి వచ్చిన దాన్ని నేను కూడా అని ఒక ఆలోచన అనమాట నాకు. ఏం లేదమ్మా, మీరు అంత కష్టపడ్డారు కాబట్టి మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్, మీరు ఇంత స్ట్రాంగ్గా ఉండి అనుకునే సాధించారు.
మీరు పడిన కష్టం మొత్తం మీకు నేను చాలా గర్వపడతాను ఇప్పుడైతే. అసలు నేను మనిషిని అంటే అసలు నాలాగా ఎవరు ఉండరు అనుకుంటాను నేనైతే. ఉండాలి, కాకపోతే ఉండాలని నేను అందరికీ చెప్తూ ఉంటాను అనమాట. ఎవరు ఉండరని అనుకుంటాను, నాలా ఉండండి అని కూడా చెప్తా వాళ్ళకి. ఎందుకంటే మనం ఏదైనా తలుచుకున్నామంటే చేయగలం. ఏదో పుడుతూ ఎవరు నేర్చుకుని రాము, పుట్టాకనే అన్నీ వస్తూ ఉంటాయి. ఎదుటి మనిషిని చూసి అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. అలా మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి, చక్కగా భయపడకండి ఎవరికిను. ఏదన్నా మంచి మాట్లాడండి, మనం చేసే పని మంచిగా చేయడా, ముందడుగేస్తున్నాం, ఇది వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అని కూడా ఆలోచించి చేయండి. అన్నీ మంచి జరుగుతాయి మీకు అని చెప్తా ఉంటాను అనమాట నేను. అది నేనైతే అలాగే ఫాలో అవుతాను అమ్మలు ఇప్పుడు కూడా. నేను ఏ పని చేస్తాను పిల్లలకి అలాగే చెప్పేదాన్ని, ఇప్పటికి అదే ఫాలో అవుతాను. నా కొడుకులు కూడా చేస్తున్నామంటే ఆ పని తప్ప రైట్, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా, మనం కష్టపడుతున్నామా అని ఆలోచించి చేస్తాను అనమాట. అది అదే ఫాలో చిన్నప్పటి నుంచి. ఎవరు నేర్పించింది కానీ నా కష్టమే నాకు బతుకుతాం నేర్పించింది. ఇప్పుడు ఇంతమందితో సంతోషంగా ఉండడం నేర్పించింది. ఇంకా ఇంకా ఏదో చేయాలని ఆశ కలిగిస్తుంది. అన్నీ నా కష్టాలే, చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలే. ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి అక్కడి నుంచి వచ్చి అసలు ఒక అబ్బాయి కూడా సాధించలేంది మీరు చేశారు అంటే అది చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. చాలా చాలా గర్వంగా. ఒక స్థలం కొనుక్కున్నాను, ఒక ఇల్లు కట్టించుకున్నాను, చక్కగా ఆ ఇంట్లో ఉంటూ ఒక కారు పెట్టుకుని ఇప్పుడు షూటింగ్కి వచ్చి వెళ్తుంటే నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. ఆ దేవుడు రోజు ఆ దేవుడికి అదే చెప్తాను, చాలు స్వామి ఎందుకన్నా ఇంకేం కావాలి ఏ మనిషికైనా కూడాను, ఇంక చక్కగా మంచిగా ఇలాగే చూడు చాలు నాకు అనుకుంటాను అనమాట. ఏమి ఆశపడను, ఏది నాలుగు ఉంది నాకు లేదు, అబ్బో ఇవిడంత రెడీ అయిందో ఏంటో అలాంటివన్నీ మనకు లేవు. బాగుందండి అంటూ ఉంటాను అనమాట. ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఆశ లేదురా, లేకపోతే చాలా కొని ఉండేదాన్ని, చాలా చేసుకుని ఉండేదాన్ని. ఏమి లేవు ఏంటండి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మీకు బంగారం లేదో ఒక అరకిలో అయినా అది ఇది అంటుంటారు అందరు జోక్గా. అంత లేదమ్మా, ఏదో ఎప్పుడు అంత హడావిడిగా ఉండరు, చాలా సింపుల్ గా నార్మల్ గా వచ్చేస్తుంది. అంతేరా, నాకు చిన్నప్పటి నుంచి అంతే. అంటే ఇంకంతే, అలా ఆ కష్టాలే అలా నేర్పించింది బతుకు. ఆ కష్టాలు చూసాం కాబట్టి ఇప్పుడు ఆ పెట్టుకునే ఛాన్స్ ఉన్నా కానీ అది మీరు ఇది చేయలేకపోతే ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఆశ ఉండదు. ఆశ లేనప్పుడు మనం ఏం పెట్టుకోలేము. పిచ్చి నగలు ఉన్నంత ఆశ బంగారు నగల మీద ఉండదు నాకు. ఏదైనా క్యారెక్టర్ ఇచ్చారా, ఇవ్వనోళ్ళదే పాపం నగలు పెట్టుకుని రిచ్ క్యారెక్టర్ అండి అంటానంటే ఇంక నన్ను మించిన వాళ్ళు ఉండరు అనమాట. మంచిగా అన్నీ రెడీ అయిపోవచ్చు, ఓకేనే సార్ అంట. కానీ ఒక్కటి డైరెక్టర్స్ ఏదైనా క్యారెక్టర్ చెప్తే ఇలా ఉండాలమ్మా, పల్లెటూరు నుంచి సిటీ వచ్చిన ఆవిడలాగా అంటే అలాగే రెడీ అయ్యి వెళ్తా. ఇలా చూసి పైన సూపర్ అమ్మా చాలు ఓకే రెడీ టేక్ చేద్దాం అంటారు అనమాట. గెటప్ ఇంట్లోనే రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటా క్యారెక్టర్ చెప్పగానే. వీళ్ళందరూ ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరూ ఇక్కడికి వచ్చి రాత్రి లేట్ అయింది అంటే అప్పుడు మేకప్ మొదలు పెడుతూ ఉంటారు. వాళ్ళు అనాలని కాదు, అలా ఉన్నారు జనరేషను. నేను ఇంట్లోనే 5కి లేచి వంట చేసుకుని 7 o'clock 7:30కి విత్ మేకప్తో సెట్లో ఉంటాను. విత్ మేకప్ మీరే వేసుకుంటారు? ఇంట్లోనే వేసుకుంటా, మేకప్ ఇంటికి వెళ్ళాకనే తీస్తాను అన్నమాట. అలా అలవాటు అయిపోయింది. పాప వాళ్ళు అనాలని కాదు, అలా ఉన్నారు ఇప్పుడు జనరేషన్ అని నవ్వొచ్చి. మీ ఫ్యాన్స్ అందరికీ, మిమ్మల్ని అభిమానించి ప్రేమించే వాళ్ళందరికీ, అండ్ చాలామంది మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చే అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలి అనుకుంటారు. బయట ఉండే బ్యాడ్ టాక్ వల్ల దేనివల్ల చాలామంది రాలేకపోతున్నారు. మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పుడు ఒక స్ట్రాంగ్, మీరు ఒక 100 మంది అబ్బాయిలతో సమానం అని చెప్పుకోవచ్చు. సో అంత స్ట్రాంగ్ ఉమెన్ మీరు కాబట్టి, సో అలా వచ్చే వాళ్ళకి బోల్డ్గా ఆన్సర్ చెప్పమంటే ఒకటి ఏమి లేదు, మన బిహేవియరే మనల్ని బతికిస్తాం. ఎక్కడికి వెళ్ళినా దూరంగా నుంచి బాగున్నారు సార్ నమస్కారం అంటే నమస్కారమే చెప్తాడు ఆయన. మొగోళ్ళు నేను ఎప్పుడూ తప్పు పట్టను. ఆడదాన్ని ఎంత తప్పు ఉందో మొగోడిది కూడా అంతే తప్పు ఉంటుంది. ఎందుకంటే 2 చేతులు కలిపితే తప్ప తప్పట్లు రావని ఊరికే అనలేదు పెద్దలు. కాబట్టి దూరంగా ఉండి నమస్కారం సార్ బాగున్నారంటే బాగున్నా అమ్మ అంటాడు. పక్కకి వెళ్ళి కూర్చుని ఏంటి సార్ బాగున్నారు సార్ అంటే అమ్మ సాయంత్రం ఖాళీగా వస్తావని అడుగుతారు. వాళ్ళదేం తప్పులేదు, ఎందుకంటే ఈ అమ్మాయి బిహేవియర్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఆడపిల్ల అయినా కూడా గౌరవంగా బతకాలి అనుకుంటే మంచి బిహేవియర్తో, మంచి నోటు మాటలతో గెంటుకు రావాలి. ఈ ఫీల్డ్లో మాత్రం మంచి నోరు ఉండాలి, చక్కగా పొగరు ఉండకూడదు, అణిగిమణిగి ఉండే పద్ధతి ఉండి చక్కగా అందరినీ గౌరవించే బుద్ధి ఉంటే తప్పకుండా లాంగ్ లైఫ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చే వాళ్ళకి చాలా తక్కువ లైఫ్ ఎందుకు ఉంటుందంటే కొంచెం బిహేవియర్లు మార్చుకోకపోవడం వల్ల ఇలా వస్తున్నారు, 1-2 సీరియల్ చేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళకి. అది అలా ఉండకూడదు. కొంచెం ఫీల్డ్లో ఒక అడుగు పెట్టాము అంటే చక్కగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేసుకుంటే ఏమన్నా మంచి పేరు కానీ ఎక్కడికైనా వెళ్తే మనం అయ్యో భలే అయ్యో మీరు దాంట్లో ఉన్నారు కదండి అంటుంటే మనకు అదో సంతోషం. అది అందరికీ రాదు. స్టార్ అంటే
చందమామ దగ్గర ఉండే స్టార్సే ఆర్టిస్టులు అంటే. ఇది వరకు ఉండే గౌరవం వేరు, ఇప్పుడు ఉండే గౌరవం వేరు. ఇప్పుడు ఎందుకంటే ఛానల్స్ ఎక్కువైపోయినాయి, జనం ఎక్కువైపోయారు, మన భాష కానోళ్ళు కూడా ఎక్కువైపోయారు. కాబట్టి ఆ విలువ అనేది పోయింది, తగ్గిపోయింది. ఇప్పుడు ఏదో నాలాంటి దాన్ని ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నారు కాబట్టి కొంచెం గౌరవించి వచ్చే ఫోటో దిగుతున్నారు బయట వాళ్ళు. ఇప్పుడు వచ్చే అమ్మాయిల దగ్గరకు వచ్చి దిగమని దిగరాళ్ళు అంటున్నారు అంతే. అలా అనేసి వెళ్ళిపోతున్నారు. నాకే అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గుర్తింపు అనేది సంపాదించుకోవడానికి కష్టపడలేదు వీళ్ళు. కష్టపడాలి, కష్టపడితేనే అప్పుడు లాంగ్ లైఫ్ ఉంటుంది. సినిమాల్లో కూడా ఎంతమంది హీరోయిన్లు వచ్చి 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 వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో ఆ అమ్మాయి ఆమె అయిపోయిందంటే ఆ సినిమాలో చేసింది ఎంత బాగుందో కదా అనుకుంటాం. మళ్ళీ కనిపించరే వాళ్ళు బిహేవియర్ అవ్వచ్చు, వాళ్ళ పద్ధతులు అవ్వచ్చు. దానివల్ల ఇంకొక సినిమాలో పెట్టుకోవడానికి వాళ్ళు 10 రకాలు ఆలోచించి ఎవరు వేషాలు అంతే. అది అంటే అదే చెప్పాను కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. అలా గెంటుకుంటే వెళ్ళాలి అంతే. కష్టం ఈ ఫీల్డ్లో నిలబడడం అనేది చాలా కష్టం. అందులో ఆడపిల్లలకి మరీ కష్టం. ఆ బిహేవియర్ వల్ల కొంచెం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అంతే. అదే చెప్తాను, ఇంకేం లేదు. ఎక్కడికి వెళ్ళినా గౌరవంగా మర్యాదగా మాట తీరు మార్చుకోండి. ఆ పొగరది చూపించకుండా చక్కగా నిదానంగా మాట్లాడడం కానీ గౌరవించడం కానీ చేస్తే తప్పకుండా మంచి వేషాలు వస్తాయి. అవి చేయడానికి కూడా డైరెక్టర్ చెప్పినట్టు చేసామా లేదా, ఇంకా ఏదో చేయాలని తపన ఉండాలి వీళ్ళలో. అప్పుడు 10 ఏళ్ళు కనిపిస్తారు మనకి. తీసుకుంటాం డెఫినెట్గా మీ వర్డ్స్ అన్ని. ఇంత వాల్యుయబుల్ వర్డ్స్ మళ్ళీ మళ్ళీ మాకు చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. సో మీరు చెప్పారు కాబట్టి డెఫినెట్గా నేను పాటిస్తాను, మీరు కూడా పాటించండి. ఫైనల్గా మీ ఫ్యాన్స్ అందరికీ ఏం చెప్తారు? నేను చెప్తాను, రాధకు నీ వేరే ప్రాణం షూటింగ్లో ఉన్నాండి, అదే గెటప్ ఇది. కాబట్టి ఈ సీరియల్ తప్పకుండా చూడండి. జీ తెలుగులో 3 గంటలకు వస్తుంది. చాలా మంచి క్యారెక్టర్ నాది, అమ్మకుట్టి క్యారెక్టర్ నాది. మా అమ్మాయి వచ్చి అమ్మకుట్టి అంటే చెప్పు పెన్కుట్టి అంటూ ఉంటాను నేను. మలయాళీ అనమాట దీంట్లో. ఓకే, చాలా కామెడీగా ఉంది క్యారెక్టర్. తప్పకుండా మీరు అందరూ కూడా జీ తెలుగులో 3 గంటలకి ఈ సీరియల్ని చూడండి, బాగా హిట్ చేయండి. తప్పకుండా మంచి స్టోరీ, చాలా నచ్చింది నాకైతే. మీ అందరు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో అమ్మ చెప్పినట్టు క్యారెక్టర్ చూడండి, మిస్ చేయకుండా. అలానే చాలా మంచి విషయాలు మనకి చెప్పారు. ఇలా చెప్పే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. నాకైతే కడుపు నిండిపోయింది ఆవిడతో మాట్లాడుతూ ఉంటే. అండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలానే ఎనర్జెటిక్గా ఉండాలి. ఇంకా చాలా సీరియల్స్ 500 ఏంటి 1000+ సీరియల్స్ దాటిపోవాలి, మాకు చెప్పడానికి హెల్దీగా ఉండాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. తెలివైన అమ్మాయి అండి, అన్ని లాగేసింది నా కడుపులో ఉన్నాయని మాట్లాడిచ్చేసి. అవును, ఇంకా మీరు టైం ఇవ్వరేమో అని కొంచెమే తీసుకున్నాను. బట్ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం అమ్మతో. ఎంత మాట్లాడినా సరిపోదు, ఇది చాలా నాకైతే సరిపోదమ్మా ఈ ఇంటర్వ్యూ, ఇంకా కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ, మీతో మాట్లాడినందుకు నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.